దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము రోమాపత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. హల్లెలూయా! దేవుని చేత నిర్దోషి అంటే దోషి అని కాకుండా నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని దేవుని లేఖనం ఇక్కడ మనకి సెలవిస్తా ఉంది. దేవుని చేత మనం ధన్యులము, ధన్యురాలు అనిపించుకోవాలంటే అది చాలా గొప్ప విషయం. అలా దేవుని చేత ధన్యత్వంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం నిర్దోషులుగా ఉండాలి. ఏ విషయంలో అపరాధ పాప దోషాలు మన మీద ఏలుబడి చేయకూడదు. అలాగ మనం దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని చేత నిర్దోషి అని నువ్వు ఎంచబడినప్పుడు నీ జీవితము ధన్యకరంగా మారి అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా మారి దేవుని యొక్క జీవ జలాలు నీలోంచి ఉబికి వారి దాహాన్ని తీర్చి దైవ ప్రతినిధిగా నువ్వు నిలబడతావు. దేవుడు నిన్ను అట్టి రీతిగా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని చేత నువ్వు నిర్దోషి అని అనిపించుకునే సాక్ష్యం పొందుకోవడానికి నువ్వు వేగులు పడు. ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడడం కానీ, మోసం చేయటం కానీ, కీడు చేయటం కానీ, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా తొలగించుకొని దేవుని కొరకు నువ్వు నిలబడితే నువ్వు నిర్దోషి అని అనిపించుకుంటావు. నువ్వు ధన్యుడుగా మారుతావు. అనేకులకి ధన్యకరంగా నీ జీవితం ఉంటుంది. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నిలబెడతారు. ఆమేన్.